శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి కొత్తగా మనకి ఎక్కువగా వినిపిస్తున్న రెజిన్ ఆర్ట్ బిజినెస్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఈ రెజిన్ ఆర్ట్ బిజినెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అయితే ఉపయోగపడుతూ ఉంది. సో మరి దాంట్లో భాగంగానే ఇప్పుడు మనతో పాటు దేవి గారు ఉన్నారు. వారి యొక్క ఎక్స్పీరియన్స్, ఈ బిజినెస్ వారికి ఏ రకంగా ఉపయోగపడిందో ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. నమస్కారం దేవి గారు. నమస్తే అండి. సో అసలు మీరేం చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ నేను బ్యూటీషియన్ అండి. నేను 10 ఇయర్స్ నుంచి 10 to 12 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. అండ్ మేకప్, హెయిర్ స్టైల్స్ అండ్ సలూన్ 5 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను ఓన్గా. అండ్ అలాగే నేను ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాను నా బ్యాచెస్కి. వాటికి 6 months to 6 months బ్యాచెస్ రన్ చేస్తూ ఉంటాను. మేకప్, హెయిర్ స్టైల్స్ అండ్ అలాగే స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ అన్నీ నేర్పిస్తూ ఉంటాను అనమాట. సో ఇలా చేస్తూనే ఒక అసలు ఈ రెజిన్ ఆర్ట్ అనేది మీకు ఎలా కనెక్ట్ అయింది? నార్మల్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ రీల్స్ ద్వారాగానే షార్ట్ వీడియోస్లోనే చూసాను. అంటే మెమరీస్, బేబీ మెమరీస్ అవి పెడుతూ ఉంటే ఆ మెమరీస్ అనేవి ఎప్పటికీ ఉంటాయి కదా. సో ఎవరికైనా గిఫ్ట్ ఆర్ట్ ఇచ్చేటప్పుడు ఇది ఇస్తే బాగుంటుంది అనే ఫీల్లో మా ఫ్రెండ్కి, నేను ఫ్రెండ్ అంటే స్టూడెంట్, నా స్టూడెంట్కి ప్రజెంట్ చేద్దాం అనే థాట్తో నేను సర్చింగ్ చేశాను అనమాట. సో అది చేసేటప్పుడు, అది గిఫ్ట్ ప్రజెంట్ చేసేటప్పుడు అది నేను వేరే దగ్గర కొని ఇచ్చే కన్నా నా ఓన్ క్రియేషన్తో చేసి ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అని అనిపించింది. సో ఆ ఇంట్రెస్ట్తో నార్మల్ ఇలా ఉంటే ఇంతలో తనుజ మేడం రీల్స్ అవి కొంచెం చూసుండే. అవి చూసినప్పుడు ఓకే, నేను దీని గురించి ముందుగా తెలుసుకుందాము, అలాగా ఓన్ నా హ్యాండ్మేడ్తో నేను ఎవరికైనా గిఫ్ట్స్ ప్రజెంట్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. వేరేవి అమౌంట్ పెట్టి ఇచ్చే కన్నా నా ఓన్ క్రియేషన్తో నేను వేరే వాళ్ళకి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది అనే థాట్తో నేను తెలుసుకుందాం అనే థాట్తో వీళ్ళ దగ్గరికి వచ్చాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వేరే దగ్గర కూడా తెలుసుకోవచ్చు, వేరే దగ్గర కూడా ఆన్లైన్ అలా వెళ్ళొచ్చు, చాలా ఉన్నాయి నేను కనుక్కునే దానిలో. బట్ తినే ఎందుకు అని నాకు అనిపించింది అని అంటే, లాంగ్వేజ్ వైజ్గా నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏ టైంలో కాల్ చేసినా కూడా మంచిగా నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. నేను అడగడానికి ఏ క్వశ్చన్ అడగాలి అనే థాట్లో నేను ఉన్నప్పుడు తనే క్వశ్చన్స్ రేస్ చేసి తనే ఆన్సర్ కూడా చెప్పి నా డౌట్స్ని కూడా చాలా వరకు తనే క్లారిఫై చేశారు అనమాట. సో నేను నా ఫీల్డ్ గురించి వేరే వాళ్ళకి టీచ్ చేసినప్పుడు వాళ్ళు ఎలా కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారో, నేను ఎలాగ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డౌట్స్ క్లియర్ చేస్తాను, సేమ్ ఈక్వల్ టు ఈ ఫీల్డ్లో నాకు లేని ఎక్స్పీరియన్స్ నేను తన దగ్గర నుంచి నేర్చుకోవడం అనేది చాలా మంచిగా అనిపించింది. సో నిన్న మాత్రమే క్లాస్ అటెండ్ అయ్యాను. అంతకుముందు నాకు అసలు జీరో నాలెడ్జ్, ఓన్లీ గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి అనే థాట్ తప్పితే దీని గురించి నాకు అసలు ఏమీ తెలీదు. బట్ ఇప్పుడు నా హ్యాండ్తో స్వయంగా నేను మాత్రమే ఇది చేశాను, వితౌట్ ఎనీ హెల్ప్, ఆమె దగ్గర నుంచి తెలుసుకొని. గ్రేట్. మీకు ఎలాగో చెప్పారు కాబట్టి మీకు గిఫ్ట్స్ ఇవ్వడం అది కూడా ఓన్ గా క్రియేట్ చేయాలి, అందుకే ఇందులో జాయిన్ అయ్యారు అన్నారు కాబట్టి ఫస్ట్ గా చేస్తారు. ఈ గిఫ్ట్ ఎవరికి ఇవ్వబోతున్నారు? మీరే ఉంచుకుంటారా లేదంటే ఎవరికైనా ఇస్తారా? ఇప్పటి వరకు అయితే అది నేను ఇంకా ఏమీ అనుకోలేదు. బట్ ఇది నాకు ఫస్ట్ టైం, నా మెమరబులే కాబట్టి నాతోనే ఉంచుకుందాం అనే థాటే ఇప్పటి వరకు ఉన్నది. మేబీ నాకన్నా స్పెషల్ అని ఇంకెవరైనా ఏమైనా అనిపిస్తే ఆ స్పెషల్ పర్సన్కి ఇస్తాను. నైస్. అండ్ మీరు మాట్లాడుతుంటే నాకు ఇంకొక ఐడియా కూడా వచ్చిందండి. అంటే గిఫ్ట్ ప్రజెంట్ చేయడానికి ఈ ఆర్ట్ ని నేర్చుకొని కూడా మనం ఒక బిజినెస్ రన్ చేయొచ్చు. ఖచ్చితంగా నాకు కూడా అది అనిపించింది. ఇప్పటి వరకు నేను ఒకరికి గిఫ్ట్ ప్రజెంట్ చేయడానికి అండ్ నా మెమరీస్ మాత్రమే సేవ్ చేసుకోవడానికి మాత్రమే నేను ఈ వర్క్ తెలుసుకోవాలి అనుకున్నా. కాకపోతే ఇప్పుడు అనిపించింది క్లయింట్స్కి ఇవ్వచ్చు అనిపించింది, వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేయొచ్చు అనిపించింది. సో వాళ్ళ మెమరీస్ని కూడా నేను సేవ్ చేసిన పర్సనే అవుతాను కదా. సో ఇది ఖచ్చితంగా ఎవరికి, ప్రతి ఒక్కరికి హెల్పే అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్రీగా ఉన్నాము, ఏదైనా క్రియేటివిటీ చేయాలి అనుకున్న వాళ్ళకి, క్రియేటివ్ పర్సన్స్కి హెల్ప్ అవుతుంది. వాళ్ళ మెమరీస్ని వాళ్ళు మాత్రమే స్టోర్ చేయాలి, నేను ఇది సక్సెస్ఫుల్గా నా మెమరీస్ని నేనే క్రియేట్ చేసుకునే అనే అచీవ్మెంట్ ఫీలింగ్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బెటర్, చాలా మెమరబుల్ అనిపిస్తుంది. వేరే వాళ్ళు మనకి ప్రజెంట్ చేస్తే
ఒక ఫీలింగ్ ఉంటుంది. మన మెమరీస్ని మనమే క్రియేట్ చేసుకుంటే ఇంకొక ఫీలింగ్ ఉంటుంది, దానికి మించి ఉంటుంది. అండ్ ఇంకొకటి వేరే వాళ్ళ మెమరీస్ని కూడా మనం క్రియేట్ చేసి ఇస్తే వాళ్ళ నుంచి వచ్చే హ్యాపీ ఫీలింగ్ కూడా ఇంకా డబల్ హ్యాపీనెస్ ఇస్తుంది కదా. సో అలా అనిపించింది. గ్రేట్. అసలు చాలా ఉన్నాయి ఈ రెజిన్ ఆర్ట్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది. చాలా మెమరీ. ఇప్పటికైతే ఇప్పుడున్న టైంలో ఇది మాత్రమే చేయగలిగాం. ఇంకొక 2-3 డేస్ టైం ఉన్నది అని అంటే ఖచ్చితంగా ఇంకా మంచి బెటర్ మూమెంట్ని మంచి క్యాప్చర్ చేయవచ్చు అండ్ ఓన్ క్రియేషన్తో నేర్చుకోవచ్చు. ఇది అయితే ఏ థాట్ లేకుండానే ఇది క్రియేట్ చేసాం. అదే ఒక థాట్, ఒక గోల్, ఒక మెమరీస్ని స్టోర్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా రెజిన్ ఆర్ట్ మంచిగా హెల్ప్ అవుతుంది అండ్ మంచి హ్యాపీ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. లాంగ్ టైంలో మెమరబుల్గా ఆపోజిట్ పర్సన్కి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అవుతుంది ఇది అయితే. ఓకే, ఈ 2 days వర్క్షాప్లో ఏమేమి నేర్చుకున్నారు? అసలు రెజినా గురించే నాకు తెలీదు. అసలు దీని నేమ్ కూడా ఏంటి అనేది కూడా తెలియదు. ఓన్లీ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనే మూమెంట్లోనే సరే దీని గురించి తెలుసుకుందాం అనే థాట్తో నేను వచ్చిన పర్సన్ని. ప్రోడక్ట్ ఏంటో తెలిసింది, ఎలా చేయాలో ఏంటో తెలిసింది, ఎలా యూస్ చేయాలో తెలిసింది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో తెలిసింది. అట్ ది సేమ్ టైం నా హ్యాండ్తో చేశాను అని అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఏమీ తెలియని పర్సనే వచ్చి చేశారు అని అంటే ఇంకా దీని గురించి మన దగ్గరకు వచ్చి కంప్లీట్గా కోర్స్ నేర్చుకొని కంప్లీటెడ్గా వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్కి కానీ వాళ్ళ మూమెంట్స్కి కానీ వాళ్ళ లైఫ్ కానీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇది అయితే. అండ్ ఫైనల్గా ఎవరైనా కూడా లైక్ ఇప్పుడున్న ప్రెసెంట్ మహిళలు కావచ్చు, లేదంటే మనలాంటి యూతే కావచ్చు, లేదంటే ఎవరైనా కూడా ఈ రెజిన్ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి కలిగే బెనిఫిట్స్ ఏంటి మీరేం చెప్తారు? యాజ్ అ పర్సన్గా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి. నాకైతే అనిపించింది వాళ్ళ మూమెంట్స్ అయితే ఫస్ట్గా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నాకైతే అదే అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఫ్రీగా ఉన్న వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ కూడా చేయొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లోనే కాబట్టి ఇంట్లో వర్క్ కూడా హ్యాండిల్ చేసుకుంటూ ఈ వర్క్ ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, వాళ్ళకి ఒక ఇన్కమ్ కూడా వస్తుంది. అట్ ది సేమ్ టైం ఆ వర్క్ కనుక పర్ఫెక్ట్గా ఇంకా నేర్చుకుని ఉంటే వాళ్ళు ప్రొఫెషనల్ వర్క్ కూడా అవుతారు. దీనిలో చాలా బాగా చెప్పారు, ఖచ్చితంగా అవుతారు. ఇది అయితే పక్కా చెప్పగలుగుతాను. మంచిగా నేర్చుకోవచ్చు. అండ్ ఈమె దగ్గర వేరే వాళ్ళ దగ్గర నుంచి కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర ఏంటి అని అంటే ప్రొడక్ట్స్ కానీ ఏవి కానీ ఏ డౌట్స్ ఉన్నా స్టార్టింగ్ 0 నుంచి 100 వరకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ప్రోడక్ట్ కావాలన్నా, ఏ టూల్స్ కావాలన్నా, ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి అన్నా డైరెక్ట్గా కూడా వచ్చి నేర్చుకోవచ్చు. 1 day వర్క్షాప్ని 2 daysగా రన్ చేశారు వీళ్ళ అయితే. యాక్చువల్లీ ఏ వర్క్షాప్స్లో అలాంటివి ఫెసిలిటీస్ ఉండవు. ఈరోజు మ్యామ్ అయితే అది కూడా ఫెసిలిటీ చేశారు, ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం 6 months వరకు కూడా మాకు ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా ఆమెనే మాకు ఆన్సర్ చేస్తాను అని కూడా మాటిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏ క్వశ్చన్ అడిగినా కూడా బిఫోర్ ఆన్సర్ చేశారు, ఆఫ్టర్ కూడా ఆన్సర్ చేస్తాను అంటున్నారు. అండ్ అలాగే దాంతో పాటు కూడా సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాను. సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఈరోజు మాకు. అట్ ద సేమ్ టైం మేము చేసిన వరకు మేము ఇంటికి కూడా తీసుకొని ఇదేనండి ఆ సర్టిఫికేట్. ఎస్ మేడం. సూపర్ అండి. అండ్ సో ఇలా ఎవరైనా కూడా వర్క్షాప్లో అటెండ్ అయితే వాళ్ళకి సర్టిఫికేట్తో పాటు ఒక మంచి ఎక్స్పీరియన్స్, వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్తో చేసిన కూడా ఆ గిఫ్ట్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు మంచిగా. రైట్. అండ్ ఫైనల్గా ఏం చెప్తారండి ఒక మీ ఈ రెజిన్ ఆర్ట్ మ్యామ్ గురించి కావచ్చు, లేదు అంటే? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం యూజ్ అయ్యింది, 100% సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకోటి నా దగ్గర వచ్చాయి ఎస్పెషల్లీ లేడీస్కి ఎక్కువ నేను వేరే హెల్ప్ అలా చేస్తూ ఉంటాను. బట్ ఇది మాత్రం ఇది లేడీస్ జెండర్తో సంబంధం లేదు, ఎవరైనా చేయొచ్చు. హార్ట్ క్రియేటివిటీ కదా, క్రియేటివిటీ పర్సన్స్ ఎవరైనా కూడా ఇది చేశారు అంటే ఇంకా ముందుకి వాళ్ళు సక్సెస్ అయ్యి ఇంకా ముందుకు వెళ్తారు. సో ఈ వర్క్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది, సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్
కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ Thank you బ్యాచ్ so much. మంచిగా హిట్ అయ్యి సక్సెస్ అయింది. మంచి ఫీడ్‌బ్యాక్ కూడా మనకి రావడం జరిగింది. అండ్ చాలా మంది కూడా ఇంకా మనని ఈ రెసిన్ ఆర్ట్ క్లాస్ గురించి ఎంక్వైరీస్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడు క్లాస్ అని. సో దాని గురించి ఇన్ డీటెయిల్డ్‌గా. మనకి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జనవరి 6th and 7th మనం కండక్ట్ చేస్తున్నాము రెజిన్ క్లాసెస్. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనమే ఫ్రీ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తాము మన స్టూడెంట్స్కి. అండ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి సర్టిఫికేషన్ అన్నది ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం క్లాసెస్ అటెండ్ అవుతే వీళ్ళకి మనం కంప్లీట్ గైడెన్స్ అన్నది ఇస్తాము. బిజినెస్ ఎలా సెటప్ చేయాలి అండ్ ప్రమోషన్స్ ఎలా చేయాలి, బిజినెస్ రన్ ఎలా చేయాలి అన్నది చెప్తాము. అండ్ మనకి ఆల్మోస్ట్ ఈ బ్యాచ్లో అటెండ్ అయిన స్టూడెంట్స్ 8 months వరకు వాళ్ళకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే మన టీం రెస్పాండ్ అవుతారు. ఆర్ఎల్స్ పర్సనల్గా నేనే మీకు రెస్పాన్స్ ఇస్తాను. అండ్ మీకు ఇంకా క్లాసెస్ గురించి ఏమైనా డౌట్స్ కానివ్వండి అలా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి ఈ రెసిన్ ఆర్ట్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకున్న దాని గురించి పూర్తి వివరాలు మీకు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.